ఈ సైక్లోన్ సిస్టమ్స్ యొక్క డయామీటర్ 200 నుంచి 350, 400 కిలోమీటర్ల వరకు ఉంటాయి. సో అది మరొక 100 కిలోమీటర్ల దగ్గరికి వచ్చినాక అది సముద్రంలో ఉండగానే ఆ అవుటర్ బ్యాండ్స్ అనేవి తెలంగాణలోని ఈ నార్త్ ఈస్ట్ పార్ట్ని టచ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ముందుగా ఈ ప్రాంతంలో మనకి ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ ప్రాంతం నుంచి ఇలా గ్రాడ్యువల్గా వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రాత్రి సమయంలో మనకి హైదరాబాద్లో కూడా మోడరేట్ రెయిన్, అలాగే చాలా చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా అవకాశం ఉంది. ఇంచుమించు భారీ వర్షం స్థాయికి హైదరాబాద్లో కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్లో చిన్న వాన పడితేనే అటువైపు ట్రాఫిక్ అయితేనేమి, ప్రయాణికులు అయితేనేమి, ప్రజలైతేనేమి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లాంటిది రాత్రికి మరీ అత్యంతంగా భారీగా వర్షం వస్తుంది అంటున్నారు. కాబట్టి హైడ్రాకి కానీ అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఎటువంటి సూచనలు చేశారు? హైదరాబాద్లో మనం భారీ వర్షమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు మాత్రమే. 7 నుంచి 12 సెంటీమీటర్లు మరీ అత్యంత భారీ కేటగిరీ కాదు. అయినప్పటికీ మీరు అన్నట్టు హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకి మనకి ఇబ్బందులు చూస్తున్నాము. కాబట్టి మనకి ఈ సైక్లోన్ గురించిన మన రెగ్యులర్ బులెటిన్స్ ఇప్పటికి 5 రోజులు బట్టి రెగ్యులర్గా దీని ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంటుంది, ఇది ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే వివిధ ఏజెన్సీలు లైక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు, రైల్వేస్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వీరందరికీ కూడా తగిన చర్యల నిమిత్తం మన బులెటిన్లన్నీ కూడా అలర్ట్ బులెటిన్స్ రెగ్యులర్గా పంపడం జరుగుతుంది.